ప్రత్తిపాడు టీడీపీ అభ్యర్థి రామాంజనేయులపై వైసీపీ కార్యకర్తల దాడిపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ఘటనకు సంబంధించి జిల్లా ఎస్పీకి టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. ప్రత్తిపాడు వైసీపీ అభ్యర్థి బాలసాని కిరణ్ తన కార్యాలయంలో వాలంటీర్లతో సమావేశం నిర్వహించిన సంగతి తెలిసి తాము అక్కడికి వెళ్లినట్లు రామాంజనేయులు చెప్పారు. ఇది గమనించి వారు దూషిస్తూ తమపై దాడికి దిగారని చెప్పారు. వాలంటీర్లను ప్రలోభపెట్టి వారి ద్వారా ఓటర్ల జాబితా విషయాలను తెప్పించుకొని అక్రమాలు చేసేందుకు ఒడిగట్టారని ఆయన ఆరోపించారు. ఇక ఈ విషయాన్ని ప్రశ్నించినందుకు తమపై దాడి చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. దాడికి దిగిన వారిపై కేసులు నమోదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని రామాంజనేయులు ఆరోపించారు. ప్రివెంటివ్ చర్యలు తీసుకుంటారు. అదేవిధంగా కఠినమైన చర్యలు వేరే వాళ్ళు భయపడే విధంగా చేయాల్సిన అవసరం ఉంది. వాలంటీర్లే కాదు, ఒక్కొక్కసారి వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా ఇన్వాల్వ్ చేస్తున్నారు. కాబట్టి మీరు న్యాయపరంగా ధర్మపరంగా ఏ విధంగా చేయాలో అవి చేయండి. తెలుగుదేశం పార్టీ మేము దానికి పూర్తిగా సహకరిస్తాం. మా నుంచి ఎటువంటి తప్పు లేకుండా మేము చూసుకుంటామని ఎస్పీ గారికి చెప్పాం. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. థ్యాంక్ యూ. తమ కార్యకర్తలను భయపెట్టాలని చూస్తే భయపడబోమని టీడీపీ నేత ఆలపాటి రాజా తేల్చి చెప్పారు. ఎన్నికల కోడ్ వచ్చినా అధికారులు వైసీపీకి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. తిరిగి ఇలాంటి ఘటనకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించుకుంటారంటూ వార్నింగ్ ఇచ్చారు. పోలీసులు వదిలిపెట్టినా తాము వదిలిపెట్టమని హితవు పలికారు. వైసీపీ ఓటమి భయంతోనే ప్రత్యర్థులపై దాడులకు దిగుతుందని ఆయన ఆరోపించారు. ఎన్నికల కమిషన్ నిబంధనలను తుంగలో తొక్కారంటూ నిప్పులు చెరిగారు. వాలంటీర్లను సస్పెండ్ చేయడం కాదు, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు గుంటూరు జిల్లా అధ్యక్షుడు శ్రవణ్ కుమార్. ప్రజాస్వామ్యంలో ఇవాళ ప్రజలు తిరగబడతా ఉన్నారు మీ మీద, అయినా కూడా మీకు బుద్ధి రావట్లా. మీరు సిగ్గు కానీ లజ్జ కానీ మీకు ఎక్కడా లేదు. బరి తెగించి ఉన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలనే ప్రయత్నం ఎక్కడ కూడా ఒక్క చోట కూడా మీరు చేయట్లా. చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఎన్నికల కమిషన్ చాలా స్పష్టంగా చెప్తా ఉంది. వాలంటీర్ల వ్యవస్థ కానీ సచివాలయాల వ్యవస్థ కానీ ఏ యంత్రాంగంకి సంబంధించిన వ్యక్తులు కోపు కాయొద్దు, ఏ పార్టీకి లేకపోతే వాటిలో పాల్గొనొద్దు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పినా కూడా సిగ్గు శరం లేకుండా మీరు ఈ రోజున మీరు ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే, దానికి వంత పాడుతూ ఉంటుంటే, తగాదాలను ప్రోత్సహిస్తూ ఉంటుంటే, ఘర్షణ వైఖరికి మీరు దారితీస్తూ ఉంటుంటే మేము ఊరుకుంటూ ఉండాలి. మేము కేసులు పెట్టించుకోవాలి, మీరు మా మీద కేసులు పెడతారు, పైగా దాడులు చేస్తారు, మా ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉంటారు. అంటే మేము మా బాణీ ఇది అని చెప్పి మీరు చెప్పాలనే ప్రయత్నం అయితే, మా బాణీ కూడా మీరు చూడాలనుకుంటే ఖచ్చితంగా ఇవాళ ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇట్లాంటివి జరగకుండా చూడమని చెప్పి ఎస్పీ గారు కూడా చేయలేని పరిస్థితిలో మాకు మేము రక్షించుకోగలిగినటువంటి పరిస్థితి ఈ పార్టీకి ఉంది. అది లేకపోతే గతాన్ని చూసుకోండి, ఖచ్చితంగా అది అమలు చేస్తామని చెప్పి స్పష్టంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్న వైద్య అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్టుగా కనిపిస్తుంది. తూతు మంత్రంగా సమీక్షలు నిర్వహించడం, తూతు మంత్రంగా చర్యలు తీసుకోవడం, సస్పెన్షన్లు కాదు కావాల్సింది. జరుగుతున్న అక్రమాలని నిరోధించగలిగే స్థాయికి అధికార యంత్రాంగం ఎదగాలి. ఎందుకంటే ఏ హోదా కూడా లేని ఒక వ్యక్తి ప్రతిపాడు నియోజకవర్గంలోని నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిరణ్ కుమార్ అనే ఆయన మాజీ ఎమ్మెల్యే కాదు, నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే కాదు, దేనికి పార్టీలో ఒక హోదా ఉంది అంతే. పార్టీలో అతను ఒక వ్యక్తి, అతను పార్టీ కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చు. కానీ ప్రభుత్వ యంత్రాంగాన్ని పిలిపించి వాలంటీర్లని సచివాలయ సిబ్బందిని పిలిచి మీటింగులు నిర్వహించే హక్కు ఎక్కడిది? దాన్ని ఎందుకు అధికార యంత్రాంగం నిరోధించలేకపోతున్నారు? ఈ విషయాన్ని తెలుసుకొని దాన్ని అబ్జర్వ్ చేయడానికి అలాంత దూరంలో ఉన్న వాళ్ళ మీద దాడి చేస్తే పోలీసులు ఏం చేస్తున్నట్టు? దాని మీద కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తే
పోలీస్ స్టేషన్ కూడా వచ్చి దాడి చేయాలని ప్రయత్నం చేస్తే పోలీస్ స్టేషన్లో జరిగిన ఇన్సిడెంట్కి బాధ్యత ఎవరు తీసుకుంటున్నారు? ఈ విషయాలన్నిటి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి.